మొత్తం పబ్లిక్ విల్ను మెజారిటీ ప్రజల విల్, వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ ఆస్పిరేషన్స్ కానీ, వాళ్ళ కోరికలు కానీ, వాళ్ళ సమస్యలు కానీ, వీటన్నిటికీ ఈ పార్టీ కానీ, ఈ పార్టీల సముదాయం అయితే మాకు సొల్యూషన్ ఇస్తుందని ఎలక్ట్ చేసుకుంటారు. అది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది అజంప్షన్. ఇది ఒక పార్ట్. రెండవ పార్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ గవర్నెన్స్. ఈ రెండు నిజానికి బ్యూరోక్రాటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది వరకు ఉన్న గవర్నర్, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఉన్న అధికారుల వ్యవస్థనే రోజువారీ ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు నిజంగా పొలిటికల్ ఇది ఎందుకు అవసరం, ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది థియరిటికలీ. అన్ని పనులు అవి చేస్తుంటాయి, రూల్ బుక్ ఉంటుంది, పద్ధతి ప్రకారం రావాల్సిన శాలరీస్ పోతుంటాయో, లేదంటే పెన్షన్లు పోతాయో, లేదా ప్రాజెక్టులు కడుతుంటారో, ఇవన్నీ అవుతున్నప్పుడు ప్రభుత్వం అవసరం ఏముంది? ప్రభుత్వం అవసరం ఏముంది అంటే డెమోక్రసీలో ఎలక్టెడ్ గవర్నమెంట్ పబ్లిక్ విల్ను ఇంప్లిమెంట్ చేస్తుంది. పబ్లిక్ విల్ అని అది ఏది అనుకుంటుందో, లేదా తాను పబ్లిక్ ఏది నచ్చజెప్పితే మేనిఫెస్టో ప్రకారం వచ్చిందంటో అవి ఇంప్లిమెంట్ చేయడంతో పాటు వాళ్ళకు ఆకాంక్షలు తీర్చే ప్రయత్నం చేస్తుందనే ఉద్దేశంతో రిఫ్లెక్ట్ అవుతుంది. అదే డెమోక్రసీ అల్టిమేట్. ఇది లేకపోతే ఎవరో అనుకున్నది చేస్తారు తప్ప ప్రజల ఆకాంక్షలు ఎక్స్ప్రెస్ కావు, అవి ఇంప్లిమెంట్ కావు. ఇది ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. అది 100% అవుతుంది, 60%, 50% అవుతుంది, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. వీళ్ళు అధికారుల వ్యవస్థను దీనికి తగినట్టు ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్ వస్తుంది, అలాగే శాసనసభ వ్యవస్థ వస్తుంది. శాసన వ్యవస్థలో చట్టాలు చేస్తారు. ఎగ్జిక్యూటివ్ వీళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్, ఆయన ఈ పొలిటికల్ డెసిషన్స్ అవి తీసుకుని యాజ్ పర్ రూల్ బుక్ ప్రకారము, ప్రిన్సిపల్స్, గైడ్ లైన్స్ వీటన్నిటి ప్రకారం అధికారుల వ్యవస్థ ద్వారాను అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయిస్తారు. ఇది పర్మనెంట్ అడ్మినిస్ట్రేషన్. ఇంతగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఏదైనా ఒకటి ఉంటుంది అని అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ, అది పద్ధతి ప్రకారం నడవడానికి అవసరమైన గైడెన్స్ ఇచ్చి నడిపే పొలిటికల్ వ్యవస్థ ఏదన్నా ఉంటుంది అనుకుంటే అది 2024 జూన్ తర్వాత మొత్తం సున్నా అయిపోయింది. అంటే గాలికి వదిలేసి దాని దారిన వదిలేస్తే అది ఫెయిల్యూరు, చేతగాంతనం అయితే అది చేతగాంతనం అనుకోవడము, అసమర్థత అనుకోవడము ఒక ఎత్తు అయితే అదైనా బెటర్ ఏమో. ఎందుకంటే వాళ్ళు చేత కాకపోయినా వీళ్ళు ఈ సిస్టమ్ అన్న దాని దారిన అది నడుస్తుంటది. ఈ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చేయలేకపోయినా అధికారుల వ్యవస్థ కొంతవరకు చేయగలుగుతుందో, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఈ ప్రభుత్వమే ఒక నేర స్వభావం కలిగి దాన్ని రూల్ ఆఫ్ లాగానో దాన్నే ఎగ్జిక్యూషన్లో ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తే అది ఎలా ఉంటుంది అని అంటే, నేనన్న 2024 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అది కనపడుతోంది. అది 5%, 10% కాదు. ఎందుకంటే ఎక్కడో ఒక పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఒకటి తప్పు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు అనుకోవడానికి ఎప్పుడూ ఉంటుంది. సో వాళ్లను చూస్తున్నట్టు వదిలేయడం ఉంటే అది తప్పు. దాని మీద యాక్షన్ తీసుకోగలిగితే ఇంకోటి చేయకుండా, అలాంటి చేయకుండా అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎట్లయితే చేశారో అలాంటి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుని చెక్ పెట్టడం అంటే అది ఐడియల్. లేదు చూస్తున్నట్టు అంటే ఒక 5% అనుకోవచ్చు. అసలు ప్రభుత్వాన్ని హెడ్ చేస్తున్న వాళ్లే దాన్ని ఎంకరేజ్ చేసి ఆ నేర స్వభావాన్నే ఒక ఆర్గనైజ్డ్ దీనిగా మార్చి ఒక సిస్టమాటిక్ గా బ్యూరోక్రాట్స్ లో కూడా అలాంటి వాళ్లను దగ్గరికి తీసి, కాని వాళ్లను మెడలు వంచి, రాని వాళ్లను లేదా దూరం పెట్టి, ఇంకా ఈ 4 ఏళ్లు మాకు గత్యంతరం లేదు లేనుకుని వాళ్ళు కూడా దాడిలో పడడము, చూస్తున్నట్టు వదలడము చేసే రకంగా చేస్తూ ఈ సంవత్సరంలో ఏం చేశారంటే దీన్ని పర్పెచ్యుయేట్ చేశారు. ఈ సబ్వర్షన్ ఆఫ్ సిస్టమ్ మొత్తం వ్యవస్థలను
తమకు అనుకూలంగా, తమ నేర స్వభావానికి అనుకూలంగా తాము చేసే తప్పులన్నిటికీ ఇది ప్రొటెక్ట్ చేసేదిగా. మనకు బాడీలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. ఏదైతే సిస్టమ్ ఇమ్యూనిటీ మనం ప్రొటెక్ట్ చేయాల్సిందే ఒక్కొక్కసారి వేరే రకంగా అలర్ట్ అయ్యి మన బాడీలో దీన్నే దెబ్బ కొడుతుంది. మన ఆర్గాన్స్ని కానీ, మన సెల్స్ని కానీ, హెల్దీ సెల్స్ని కానీ. ఇది ఫిజికల్గా బాడీలో ఉండేది. ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్రాన్ని కానీ, ప్రజలను కానీ ప్రొటెక్ట్ చేయాల్సిన సిస్టమ్స్, వాళ్ళ జీవితాల్లో కొంచెం వెసులుబాటు ఇచ్చి ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయాల్సిన సిస్టమ్స్, తక్కువ ఇంటర్వెన్షన్, తక్కువ జోక్యం చేసుకుంటూ ప్రజల జీవితాల్లో ఏవైతే నిస్సహాయ వర్గాలు ఉన్నాయో వాళ్ళకు అండగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతూ అన్ని పనులు చేస్తూ మేము బాగా ఉండగలిగాము, అడ్మినిస్ట్రేషన్ బాగుందని అనుకోవాల్సిన ఎక్స్పెక్టేషన్స్తో కాన్స్టిట్యూషన్ ఏదైతే బాధ్యతలు అప్పచెప్పిందో ఈ వ్యవస్థకు, దాన్ని అది అలాగే ఉంటుంది. డొల్ల కరిమింగిన వెలగపండు అంటారు. పండు అలాగే అది ఉంది, బయట లోపల పోయింది, లోపల మొత్తం పోయింది. లోపల ఏమున్నాయంటే పొలిటికల్, చంద్రబాబు నాయుడు గారు చెప్పే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అని బాగా దానికి ఒక మంచి పేరు, పొలిటికల్ గవర్నెన్స్. అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ గవర్నెన్స్ అని ఏదైతే చెప్తున్నాడో దాని వికృత స్వరూపము ఎంతవరకు పోయిందంటే ఈరోజు నిన్న జోగి రమేష్ అరెస్ట్ ద్వారా బట్టబయలవుతుంది. మరి పచ్చిగా దాన్ని ఎట్లా వర్ణించాలో తెలియనంతగా ఆ కేసు, ఆ అరెస్ట్, జోగి రమేష్ అరెస్ట్ చూస్తే, ఆయన జోగి రమేష్ అందరికీ తెలిసిన వ్యక్తి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, వెనుకబడ్డ వర్గాలకు చెందిన, సొంతంగా ఎదిగిన బలమైన నాయకుడిగా గొంతు వినిపించగలిగిన నాయకుడు. అలాంటి జోగి రమేష్ మీద ఈరోజు ఈ కేసు తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేశారు. దీనికి ఇంత మేము చెప్పాల్సిన అవసరం, అరెస్టులు తప్పు జరిగిన చోట అరెస్టు జరగాలి, కేసు పెట్టాలి, అరెస్టు జరగాలి, ఎవరైనా వదలకూడదు. కానీ ఇందులో వింత అయింది ఏంటంటే అసలు ఆ కేసు ఏ నేరమైతే ఈరోజు జరుగుతోందని ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉండే వాళ్లే, ఈ అఫీషియల్సే పట్టుకున్నారో, మొలకల చెరువు, ఆ తర్వాత ఇబ్రహీంపట్నం, లేదా అంతకుముందు అనకాపల్లి, అక్కడ ఇంకా ఎక్కడ అమలాపురం, ఏలూరు దగ్గర ఎక్కడ ఒకటి, ఇలా వరుసగా చూస్తుంటే స్పూరియస్ లిక్కర్, కల్తీ మద్యం ఆర్ నకిలీ మద్యం వితౌట్ సైంటిఫిక్ దీనిగా కాకుండా అడ్డంగా స్పిరిట్ ఇంకా ఏదన్నా కలిపేసి తయారు చేసి ఒరిజినల్ బ్రాండ్స్ పేర్లున్న లేబుల్స్ అంటించి ఆ బాటిల్స్లో అమ్మే వ్యాపారం, లేదా తయారు చేసే ఫ్యాక్టరీలు, ఇవన్నీ ఇక్కడ బయటపడి వాటిలో వీళ్ళే అరెస్ట్ చేశారు, వీళ్ళే పట్టుకున్నారు. బాగుంది. ప్రభుత్వము పోనీ నిన్నగాక మొన్నొచ్చింది తెలుగుదేశము, కాబట్టి మా వాళ్ళు సర్దుకోవడానికే టైం జరగలేదంటే ఉన్న అనుకోవచ్చు. ఇవి చేసినారని మా వాళ్ళు ఎట్లా అంటాము, మీ వాళ్ళని ఎవరన్నా మా వైఎస్ఆర్సీపీని అంటే దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. పోనీ దొరికింది ఎక్కడ? వీళ్ళ తంబళ్లపల్లి, చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం, అక్కడ ఇన్ఛార్జి, టీడీపీ ఇన్ఛార్జి, కంటెస్టెంట్ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్టెంట్గా చేసిన జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి సంబంధించింది బయటపడింది. ఇంత క్లియర్గా ఎవరు చేశారో, ఎవరిది ఇది, ఏ రాజ్యంలో ఇది జరిగింది, నువ్వేమన్నా చూసి చూడట్టు వదులుతున్న గవర్నమెంటా అంటే లేని కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి ఇది అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులను దునుమాడిస్తున్నారు, ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా జైళ్లలో పెట్టి. మరి ఈ స్థితిలో నువ్వు వచ్చి 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చి 2 years అయినాక ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నాడని నిన్న అరెస్ట్ చేశారు జోగి రమేష్.